ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఆ హీరో డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆ డైరెక్టర్ తీసిందే 3 సినిమాలు అయినా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఆ ఇద్దరి కాంబినేషన్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో వేరే చెప్పాలా? ఇంతకీ ఎవరా హీరో, ఎవరా డైరెక్టర్? చియాన్ విక్రమ్ హీరోగా రూపొందిన తంగలాన్ సినిమా రిలీజ్ అయి ఏడాది కావస్తోంది. పారంజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించినన్ని వసూళ్లు రాబట్టలేకపోయినా విక్రమ్ పర్ఫార్మెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఈ పీరియాడిక్ మూవీలో ఏకంగా 5 రోల్స్ చేసి సత్తా చాటాడు విక్రమ్. తంగలాన్ తర్వాత ఈ ఏడాది మార్చిలో రిలీజ్ అయిన వీరధీర శూర వింటేజ్ విక్రమ్ ని తలపించింది. ఎస్యు అరుణ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నిజానికి రెండో భాగం. దీని మొదటి భాగం అంటే ప్రీక్వెల్ తర్వాత రిలీజ్ అవుతుంది. ఇలా ముందుగా పార్ట్ 2 రిలీజ్ చేసి ఆ తర్వాత పార్ట్ 1 అనౌన్స్ చేయడం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. 96 సినిమాతో సి ప్రేమ్ కుమార్ అటు తమిళ ప్రేక్షకులకు ఇటు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇదే సినిమాను జాను పేరుతో శర్వానంద్, సమంత హీరోయిన్లుగా ప్రేమ్ కుమార్ తెరకెక్కించాడు. ఇక ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసిన సత్యం సుందరం క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. అందమైన పెయింటింగ్ లాంటి ఈ సినిమా మానవ సంబంధాలను చక్కగా ఆవిష్కరించింది. అరవింద్ స్వామి, కార్తీకి మెస్మరైజింగ్ హిట్ ఇచ్చింది. మరోవైపు 96 సీక్వెల్ కోసం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్లు ప్రేమ్ కుమార్ ఈ మధ్య అనౌన్స్ చేశాడు. అయితే ప్రస్తుతానికి ఆ సినిమాను పక్కన పెట్టి విక్రమ్ తో పేరైనట్లు టాక్. మరి సైలెంట్ అండ్ నాస్టాల్జిక్ మూవీస్ తో జనం గుండెలు కొల్లగొట్టిన ప్రేమ్ కుమార్ విక్రమ్ రేంజ్ కి తగ్గ హిట్ ఇస్తాడా?